తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయాలు క్షణక్షణం రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ శశికళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి వీరిద్దరూ పావులు కదుపుతున్నారు. పోయస్ గార్డెన్లోని జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్ గా మార్చాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం పోయస్ గార్డెన్లో శశికళ నివాసం ఉంటున్నారు. జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్ గా మారిస్తే శశికళ పోయస్ గార్డెన్ ను ఖాళీ చేయాల్సిందే. మరోవైపు పన్నీర్ సెల్వంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీ సమావేశమయ్యారు. చెన్నై పోలీస్ కమిషనర్ కు బదిలీ చేయాలని పన్నీర్ సెల్వం ఆదేశించారు. సేమ్ టైం తన అనుమతి లేకుండా అన్నాడీఎంకే ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరికీ అనుమతించవద్దని బ్యాంకులకు లేఖ రాశారు. శశికళ వర్గం కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావును ఇవాళ శశికళ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. తన బలగాన్ని చూపించే అవకాశాలున్నాయి. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయించే పనిలో బిజీగా ఉంది చిన్నమ్మ వర్గం. లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో పార్టీ ఎంపీలు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ను కలిసే అవకాశాలున్నాయి. గవర్నర్ తీరుపై కంప్లైంట్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు తన వర్గం ఎమ్మెల్యేల్ని క్యాంపుకు పంపించారు శశికళ. మహాబలిపురంలోని గోల్డెన్ బే గార్డెన్లో రిసార్ట్లో ఎమ్మెల్యేలున్నారు. భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యేల్ని సేఫ్ గా ఉంచారు శశికళ వర్గం నేతలు. పన్నీర్ సెల్వం మద్దతుదారుల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు. గవర్నర్ కాసేపట్లో చెన్నై రానున్నారు. గవర్నర్ వస్తే తమిళనాడు రాజకీయ ఉత్కంఠకు ఓ దారి దొరికే అవకాశం ఉంది. విద్యాసాగర్ రావు ఏ నిర్ణయం తీసుకున్నా ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు అందరి చూపు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు పైనే ఉంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. కాసేపటి క్రితమే ముంబై నుంచి చెన్నై బయలుదేరారు గవర్నర్ విద్యాసాగర్ రావు. శశికళకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్టు సమాచారం. సాయంత్రం 5 గంటలకు పన్నీర్ సెల్వంకు, 7 గంటలకు శశికళకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే శశికళ ఒక్కటే రాజ్భవన్ కు రావాలని చెప్పినట్లు సమాచారం. తమిళనాడు సమస్య పరిష్కారానికి గవర్నర్ ముందు 4 అంశాలు ఉన్నాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. మొదటి ఆప్షన్గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శశికళను గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నట్టు కనిపిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో బలపరీక్ష నిర్వహించే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రెండో ఆప్షన్గా ఆపద్ధర్మ ప్రభుత్వాన్నే గవర్నర్ కొనసాగించే అవకాశం ఉంది. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురు చూసి ఆ తర్వాతే పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవచ్చు. నిర్దోషిగా తేలితే శశికళే సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే పన్నీర్ సెల్వంను సీఎంగా కొనసాగించొచ్చు. ఆయన నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు అంగీకరించకుంటే కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
మూడో ఆప్షన్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం. ఇదే జరిగితే మళ్లీ ఎన్నికలకు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. కానీ గొడవలు సద్దుమణిగితే అన్నాడీఎంకే ప్రభుత్వమే మరో 4 ఏళ్లు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ 3 అవకాశాలు ఉపయోగించని పరిస్థితుల్లో చివరి ఆప్షన్గా ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంనే సీఎంగా కొనసాగాలని సభలో బల నిరూపణ చేసుకోవాలి. గవర్నర్ కోరే అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ వస్తే అసెంబ్లీలో తన బలమేంటో చూపిస్తానంటున్న పన్నీర్ సెల్వం శశికళ వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోగలరన్న అంశంపైనే ఆయన సీఎంగా కొనసాగడం ఆధారపడి ఉంటుంది. ఈ 4 ఆప్షన్లలో గవర్నర్ ఏది ఫైనల్ చేస్తారు అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భరత్ని అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి. గవర్నర్ 2 నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, మరి ఏం జరగవచ్చు? సాయంత్రం 5 గంటలకు పన్నీర్ సెల్వం కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత రాత్రి 7:30 గంటలకు శశికళకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే గవర్నర్ ఇద్దరు కూడా స్పష్టం చేశారు, ఎవరు కూడా ఎమ్మెల్యేని వెంట తీసుకురావద్దు, కేవలం సింగిల్ గా మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నా అని స్పష్టం చేశారు. దీనికి కారణం ఏంటంటే శశికళ క్యాంప్ ఒక దశలో భావించిన ఎమ్మెల్యేలందరినీ కూడా గవర్నర్ దగ్గరికి పరేడ్ చేయించాలి, అంటే పూర్తి స్థాయిలో మద్దతు ఉందని చెప్పేందుకు. బట్ గవర్నర్ మాత్రం చాలా క్లియర్ గా స్ట్రిక్ట్ గా ఇద్దరికి చెప్పినట్టు తెలుస్తుంది, ఎవరు కూడా ఎమ్మెల్యే తీసుకురావద్దు, అపాయింట్మెంట్ కేవలం సింగిల్ అపాయింట్మెంట్ మాత్రమే ఇచ్చారని చెప్పి. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది గవర్నర్ గాని కేంద్ర ప్రభుత్వం కానీ ఇష్యూను సాధ్యమైనంత డిలే చేయాలని భావిస్తోందని. ఎందుకంటే గవర్నర్ దగ్గర కనుక శశికళ 117 మంది కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి పరేడ్ మీడియా ముందు చేస్తే గనక అప్పుడు క్లియర్ మెజారిటీ ఉంది కాబట్టి ఆయన వెంటనే ఆహ్వానించాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు బీజేపీకి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కానీ ఒకటే ఆలోచన, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వెలువడేంత వరకు కూడా సాధ్యమైనంత డిలే చేయాలి, ఇదే పరిస్థితి కొనసాగేలా చేయాలన్న భావనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. సో ఇప్పుడు అదే జరుగుతోంది. 5 గంటలకు పన్నీర్ సెల్వం మీటింగ్ సందర్భంగా రాజీనామాను ఉపసంహరించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఫోర్స్ఫుల్ గా నేను రాజీనామా చేశాను కాబట్టి ఉపసంహరించుకుంటున్నాను, నాకు అసెంబ్లీలో బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వండి అంటూ ఆయన కోరే అవకాశం ఉంది. ఎందుకు బలం నిరూపించుకునేందుకు కోరే అవకాశం ఉందంటే, ఇప్పుడు శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు కొద్దిమంది పన్నీర్ సెల్వం వైపు జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారు. నిన్న కేవలం 1-2 సపోర్ట్ మాత్రమే ఉంది. ఇవాళ ఒక 5-6 ఎమ్మెల్యేల సపోర్ట్ ఇటువైపు శశికళ నుంచి పన్నీర్ సెల్వం వైపుగా వచ్చారు. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీ ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ ఇప్పుడు నిన్నటి వరకు ఆయన ఎటువైపు ఉన్నారో తెలియదు. నిజానికి పన్నీర్ సెల్వన్ ను ముఖ్యమంత్రి బాధ్యతలు జయలలిత మరణం తర్వాత చేపట్టేందుకు కూడా ఒప్పించింది మధుసూదనే. ఆయన ఇవాళ బాహాటంగా పన్నీర్ సెల్వం కు సపోర్ట్ చేశారు. అందుకు గాను ఈయన జనరల్ సెక్రటరీగా అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా మధుసూదన్ ఉంటారంటూ పన్నీర్ సెల్వం ప్రకటన చేశారు. శశికళ కాదు, పర్మనెంట్ జనరల్ సెక్రటరీగా మధుసూదనే ఉంటారు. సీనియర్ నేత, గతంలో స్పీకర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన జనరల్ సెక్రటరీగా ఉంటారన్నారు. సో మరికొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా తన వైపు స్విచ్ ఓవర్ అవుతారు. తనకు ఒక కనీసం 15-20 రోజులు గడువు ఇవ్వాలి, మద్దతు ఫ్లోర్ టెస్ట్ లో నిరూపించుకునేందుకని గవర్నర్ ను పన్నీర్ సెల్వం అడిగే అవకాశం ఉంది. అదే సమయంలో శశికళ సాయంత్రం 7:30 గంటలకు కలిసి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది కాబట్టి వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారు. మద్దతు కూడా నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం అటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు 130 మందికి పైగా ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా తనకే సపోర్ట్ చేస్తారు అని ఆయన ఆమె శశికళ చెప్పే అవకాశం ఉంది. సో 7:30కి జరిగే మీటింగ్ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ ఏదైనా ఇమీడియట్ గా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. బట్ ఇప్పుడైతే ఇమీడియట్ గా నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం మనకు కనబడటం లేదు. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి పోయిస్ గార్డెన్ లో ప్రస్తుతం శశికళ తర్వాత ముఖ్య నేతలు కూడా చర్చిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కొన్ని ఇంకా డిలే చేస్తే ఏం చేయాలి అన్న దాని విషయం. ఎమ్మెల్యేలు అయితే శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా
ప్రస్తుతం రిసార్ట్స్ లో ఉన్నారు, అన్నోన్ లొకేషన్ లో ఉన్నారు. సో ఆ రిసార్ట్స్ నుంచి వాళ్ళంతా కూడా ఎప్పుడైనా అంటే అవసరమైతే గవర్నర్ దగ్గరికి కానీ లేకపోతే అవసరమైతే ఢిల్లీకి కానీ ఎప్పుడైనా కూడా వాళ్ళను తరలించే అవకాశం ఉంది. అయితే భరత్, పన్నీరు దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. చెన్నై కమిషనర్ ను బదిలీ చేశారా, అలాగే అకౌంట్స్ ను ఫ్రీజ్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? ఎస్, ఖచ్చితంగా ఆయన నిన్నటి వచ్చి ఆయనలో దూకుడు కనబడుతుంది. నిన్న మనం చూసాం ఈ జయలలిత మరణానికి సంబంధించి ఏదైతే ఉందో దాని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి ఆదేశిస్తామని నిన్న చెప్పారు. తాజాగా వాళ్ళు 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెన్నై పోలీస్ కమిషనర్ బదిలీ చేయడం ఒకటి, రెండవ కీలక నిర్ణయం ఏంటంటే ఈ ఏదైతే వేద నిలయం ఉందో అంటే పోలీస్ గార్డెన్ లో జయలలిత నివాసం ఉందో దాన్ని వేద నిలయంగా వ్యవహరిస్తుంటారు. జయలలిత మదర్ పేరు వేద, సో అందుకని వేద నిలయంగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం శశికళ అదే ఇంట్లో ఉంటున్నారు. అయితే 2012లో ఒక లెటర్ శశికళ మీద 2012లో బహిష్కారం వేటుకు వేశారు జయలలిత. ఆ సందర్భంలో బహిష్కారం వేటు వేసిన తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ పార్టీలో చేర్చుకున్న సందర్భంగా శశికళ ఒక బహిరంగ లేఖ రాశారు. అదేంటంటే ఇక మీదట ఎప్పుడు కూడా నా కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లో ఇన్వాల్వ్ కానివ్వను, నేను రాజకీయాల్లో పాల్గొను, తర్వాత నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోలీస్ గార్డెన్ లో అడుగు పెట్టరు అంటూ బహిరంగ లేఖ రాశారు. అయితే జయలలిత చనిపోయిన తర్వాత శశికళ భర్త నటరాజన్ తో పాటు ఆమె రిలేటివ్స్ అందరూ కూడా పోలీస్ గార్డెన్ లో ఉంటున్నారు. సో ఇదే అంశాన్ని పన్నీర్సెల్వం లేవనెత్తారు. గతంలో ఆమె బహిరంగ లేఖ రాసి ఎవరు కుటుంబ సభ్యులు పోలీస్ గార్డెన్ లో అడుగు పెట్టరని చెప్తూ ఇప్పుడు వేద నిలయంలో కుటుంబ సభ్యులతో సహా ఆమె ఎట్లా ఉంటున్నారు. కాబట్టి ఇది అమ్మ నివసించిన ప్లేస్, జయలలిత నివసించిన ప్లేస్ కాబట్టి దీన్ని పూర్తిగా జయలలిత మెమోరియల్ గా మారుస్తాను, దీనిలో ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు, శశికళతో సహా శశికళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు, దీన్ని మెమోరియల్ గా మారుస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరిన్ని ఇటువంటి డిసిజన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక బ్యాంకులకు కూడా లెటర్ రాశారు. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీకి కోశాధికారిగా ఉన్నారు. అయితే నిన్న శశికళ కోశాధికారిగా పన్నీర్సెల్వం ను తప్పించారు. అయితే ఈమె జనరల్ సెక్రటరీ కాదు, జనరల్ సెక్రటరీగా ఏదైతే పార్టీ పరంగా పాటించాల్సిన ప్రోటోకాల్ పాటించలేదు, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించలేదు. కాబట్టి నన్ను కోశాధికారిగా తప్పిస్తూ ఏదైతే శశికళ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం చెల్లదు అని ఆయన బ్యాంకులకు లేఖ రాశారు. తర్వాత బ్యాంకులన్నిటి కూడా లేఖ రాస్తూ పార్టీకి సంబంధించిన ఫండ్స్ విషయంలో ఏ దానిలోనైనా తన సంతకం లేనిదే ₹1 కూడా ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అంటూ కూడా లేఖ రాశారు. దీన్ని బట్టి చూస్తే పన్నీర్సెల్వం దూకుడు అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తోంది. ఆయన కొంత అగ్రెసివ్ గా అయితే ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సంధ్య, అయితే భరత్, ఒక్కసారి రాజీనామా ఆమోదించాక మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోవచ్చా? ఎస్, ఇది టెక్నికల్ గా సాధ్యమా కాదా అన్నది పక్కన పెడితే ఫోర్స్ఫుల్ గా నేను రాజీనామా చేశాను అని చెప్తే జనరల్ గా ఇటువంటి సందర్భం ఎప్పుడు కూడా తలెత్తలేదు. ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా ఈ విధంగా మేము బలవంతంతో రాజీనామా చేశామంటే అప్పుడు స్పీకర్ గాని వాళ్ళు గాని యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉంది. మనం గతంలో చూసాం, తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమ సమయాల్లో భావోద్వేగంతో రాజీనామాలు చేసినప్పుడు, ఫోర్స్ఫుల్ గా రాజీనామాలు చేసినప్పుడు దాన్ని స్పీకరే తిరస్కరించిన సందర్భం కూడా గతంలో ఉంది. అటువంటి సందర్భం ఉంది. కానీ ముఖ్యమంత్రి ఇలా ఫోర్స్ఫుల్ గా రాజీనామా చేశాడు అన్న సందర్భం గతంలో లేదు. సో ఈ సందర్భంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. గవర్నర్ ఏమో ఈయన రాజీనామా ఇచ్చేశారు, ఆ రాజీనామా యాక్సెప్ట్ కూడా గవర్నర్ చేశారు. రాజీనామాను యాక్సెప్ట్ చేసి కేర్ టేకర్ సీఎం గా అంటే ఆపద్ధర్మ సీఎం గా కొనసాగాలని ఆదేశాలు జారీ చేశారు. సో రాజీనామా యాక్సెప్ట్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్సెల్వం మళ్ళీ రాజీనామాను ఉపసంహరించుకోవడం సాధ్యపడుతుందా? దీని మీద లీగల్ ఎక్స్పర్ట్సే చెప్పాల్సి ఉంటుంది. రాజీనామా యాక్సెప్ట్ చేయకపోతే ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. బట్ రాజీనామా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఉపసంహరించుకోవడం ఎట్లా సాధ్యం అవుతుంది అన్నది మాత్రం అర్థం కావడం లేదు. సో అల్టిమేట్ గా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరే. గవర్నర్ లీగల్ ఎక్స్పర్ట్ ను కన్సల్ట్ చేసి నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. శశికళ వర్గీయులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు రాజీనామాను ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్ లో పెడితే గనక ఉపసంహరించుకుంటే అగ్రి అవుతాం. బట్ రాజీనామా ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు, కేర్ టేకర్ సీఎం గా కూడా నియమించారు. ఇప్పుడు ఆయన రాజీనామాను ఉపసంహరించుకోవడం అన్నది చెల్లదు.
దీని అవసరమైతే లీగల్ గా కూడా ఛాలెంజ్ చేస్తామంటారు. అల్టిమేట్ గా గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, 5 గంటలకు పన్నీర్ సెల్వం కలిసిన వెంటనే ఆయన రాజీనామా ఉపసంహరించుకుంటారా, ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. సంధ్య. రైట్ భరత్, థ్యాంక్ యూ.